తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండకు చెందిన ఏడిద ప్రియదర్శిని నా భర్త ఏడిద దొరబాబు 2021 కోవిడ్ లో చనిపోయారని, నా చిన్న పిల్లలు కావడం, చదువురీత్యా విశాఖపట్నంలో ఉండడంతో నా భర్త తోబుట్టులు నా ఆడపడుచులైన ఇద్దరు నన్ను నా పిల్లలను అనాథలను చేసి మాకు చెందాల్సిన ఇల్లు పొలం తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి దోచుకొని మమ్మల్ని వీధిలోకి నెట్టేశారని, దీనికి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండల రఘుదేవపురం గ్రామానికి చెందిన దళిత యువతి ఏడిద ప్రియదర్శిని తన ఇద్దరు పిల్లలతో మీడియాను ఆశ్రయించారు. నా పొలం నా స్థలం అవన్నీ నాయేనండి. అక్రంగా వాళ్ళు దొబ్బేశారు. అడుగుతుంటే నా మీద కేసులు పెట్టి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి. నా గురించి, నా పిల్లల గురించి. నా ఆస్తి నాకు కావాలండి, నా పిల్లలకు కావాలి. నా తమ్ముడు చూడకపోతే నా బతికేంటో నాకే తెలియట్లేదు. నేను ఇంకా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు నా రోడ్డు మీదకి వస్తారు. నా ఆస్తులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. నాకు మీరు అందరూ పెద్దలు న్యాయం చేయాలి, లేకపోతే నేను అక్కడే నా పిల్లల్ని ఇద్దరిని పెట్టుకుని అక్కడే నేను సూసైడ్ చేసుకుంటాను. ఈ గొడవ కానీ తేలకపోతే నేను ధర్నా కూడా సిద్ధంగా ఉంటున్నానండి. నాకు న్యాయం జరిగించాలని పెద్దల్ని ఈ వీడియో చూసిన అందరూ కలెక్టర్ కూడా మీరు విన్నపం చేయాలని నేను అందరిని అడుగుతున్నాను. నీ ఆస్తి అంటే ఎక్కడదమ్మా? ఉన్న ఆస్తి ఎలా వచ్చింది? నా భర్త నా మామగారు ఇద్దరు సంపాదించిన నా ఆస్తి. ఇండిమేల్ చంద్రలేల ఆడపడుచు, నా ఆడపడుచు అని ఇండిమేల్ చంద్రలేల తన పదవి అడ్డు పెట్టుకుని, మంచి పదవి అడ్డు పెట్టుకుని నా ఆస్తులని రాయించేసుకుందండి. పొలం ఉంది, స్థలం ఉందండి. ఆ ఇంట్లో చంద్రలేలే. నా భర్త మరణించిన తర్వాత చంద్రలేల అక్కడ టెస్ట్ వేసిందండి, మమ్మల్ని రానకుండా చేసింది. తన ఇల్లేమో పక్కన పెట్టుకుని అద్దెలకు ఇచ్చుకుంటే మా ఇంట్లో తను ఉంటుందండి. అమ్మోళ్ళ ఇంట్లో నేను ఉంటున్నానండి. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్ల నేను ఇంకా ఇల్లు వాళ్ళు అక్కడ కూడా మాకు ఒక్కటి చెందకుండా చేశారు మా అత్తోడు. ఇప్పుడు మాకు ఏ ఆస్తి లేదు, రోడ్డు మీద పడి ఉన్నాం. ఫీజు కూడా మా మమ్మీ కట్టలేకపోతుంది. మా మాయ చూసుకుంటున్నాడు మమ్మల్ని. 2 లక్షలు కూడా మా అత్తోలే తీసుకున్నారు. సంతకం లేకుండా ఎలా ఇచ్చారో తెలీదు. 2 lakhs తీసేశారు. వైజాగ్లోనే చదువుకుంటున్నాం. మొత్తం మమ్మీయే చూసుకుంటుంది. ఇప్పుడు మమ్మీకి డబ్బులు లేక ఏం లేక ఉన్నారు. మా అయ్యే చూసుకుంటున్నారు, మా అయ్యే అద్దె కడుతున్నారు. ఒకటి కూడా రానివ్వకుండా చేస్తుంది మా అత్త. ఇప్పించండి. మా రోజు మేము మా అత్త ఇంటికి వెళ్తే రఘుదాపురం ఇలా ఆస్తులు అడగడానికి వెళ్తే మా అత్త ఏమంది, మేము కొనుక్కున్నాము, మేము కొనుక్కున్నాము, అది మా ఆస్తి, మేము మా డాడీ దగ్గర కొనుక్కున్నామని అడిగి చెప్పింది గట్టిగా. మా డాడీ తరపు నుంచి ఏ ఒక్కటి రాలేదు. మాకు మీరే న్యాయం తీర్చారు. మాకు ఆస్తి మాకు వచ్చేలా మీరే చేయాలి. తెలిసి 1 month అయింది. నేను స్కూల్కి కూడా వెళ్తలేదు. ఫీజు కట్టక మేము వెళ్తలేదు. ఈ వార్త కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. రేపు నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తాము. మా ఆస్తి మాకు వచ్చేలాగా మీరే చేయాలి. సెకండరీ చదువుతున్నా, ఇంటర్ వైజాగ్. మా డాడీ పేరు ఏడిద దొరబాబు, మా తాత పేరు ఏడిద అబ్బుల్. మేము మొన్న హాస్టల్ పరంగా రఘుదేపురం వెళ్ళి మా అత్తని హాస్టల్ ఇమ్మని అడిగితే మేము ఇవ్వం, మేము కొనుక్కున్నాము, మీరు ఎక్కడికి వెళ్ళి అడుగుతారో అడుక్కోండి అని చెప్పారు. మేము వెళ్ళాము. మా తాతయ్య మాతో బాగానే ఉండడు. మేము అక్కడికి వెళ్ళినప్పుడల్లా మాకు డబ్బులు ఇచ్చి మా అత్తకి తెలియకుండా వెళ్ళి ఏమైనా కొనుక్కొని రండి అని వెళ్ళి చెప్పేవారు. అలాంటివి మా తాతయ్య రాజశేఖరు అని చెప్పినారు. అది మరి ఎంతో నిజం తెలియదు. మాకు ఇప్పుడు దిక్కు లేదు. మేము కాలేజ్ ఓపెన్ అయ్యి 2 నెలలు అయింది. 2 నెలల నుంచి వెళ్ళట్లేదు. డబ్బులు లేవు. డబ్బులు లేక వెళ్ళట్లేదు. మాకు ఏం లేవు ప్రస్తుతానికి. మాయే అన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆస్తులు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఆస్తులు మాకు వచ్చేటట్టు చేయమని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. డాడీ ఏమయ్యారమ్మా? చనిపోయి ఎప్పుడు? 2020లో. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? మమ్మీ, చెల్లి, అమ్మమ్మ. ప్రియదర్శిని గారికి తరపునండి, అత్తవారి తరపునండి, మేము అందరం కుటుంబ సభ్యులమండి. అయితే తన భర్త చనిపోయిన తర్వాత తనకు ఆదరణ అంటూ ఏమీ లేదండి. తను చాలాసార్లు చెప్పేది మాకు న్యాయం లేదు. అన్ని గారు అయితే మా వదిన గారండి, మా అన్ని మా పెద్దనాన్నగారు కోళ్ళండి. తనకు భర్త చనిపోయిన తర్వాత తనకంటూ ఏ ఆధారం లేదని చాలాసార్లు మాకు ఫోన్ చేసి చెప్పేదండి. అయితే కుటుంబ విషయాలు కదా, కుటుంబాలు తేల్చుకుంటారని మేము ఆలోచించేవాళ్ళమండి. అయితే సడన్గా తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు చాలా గొడవలు జరిగాయంటండి. తనకు ప్రాణాపాయం కూడా జరిగిందంటండి. అయితే మాకు ఫోన్ చేసి చెప్పేదండి. చిన్న చిన్న విషయాలు కుటుంబాల్లో ఉంటాయని మేము పట్టించుకునేవాళ్ళం కదండి. అయితే తన ఏడుతో ఒకసారి మాకు ఫోన్ చేసిందండి. మాలో కలిసింది వచ్చింది, మా కుటుంబస్తులందరినీ మీరు మమ్మల్ని ఆదరించాలని చెప్పిందండి. మేమైతే చాలా దుఃఖించామండి. ఎందుకంటే ఎవరి కాలంలో ఉందండి ఆవిడ. తనకు భర్త సపోర్ట్ లేదు.
తన అత్తమామల ఆస్తి కావాలని మా కొరకు ఒకసారి కలిసి మాట్లాడిందండి. అయితే మా బంధువులందరూ వెళ్ళారండి. మా నాన్నగారు అయితే అనారోగ్యంగా పాలైపోయి మంచాన్ని ఉన్నారు. మా చిన్నాన్నగారు, మా మేనల్లుళ్ళు, మా తమ్ముళ్ళు అందరూ వెళ్ళారండి. వెళ్ళి కుటుంబపరంగా మాట్లాడారండి. ఆవిడైతే మరి సమాధానం ఏమి చెప్పలేదంటండి.